అనగనగా ఒక ఊరిలో రామయ్య, రంగయ్య అని ఇద్దరు వ్యక్తులు ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉంటారు. రామయ్య ఊరిలో అందరితో మంచిగా ఉంటూ తోచిన సాయం చేస్తూ ఉంటాడు. రంగయ్య పరమ పిసినారి. రంగయ్య రోజు తన పెరడును శుభ్రం చేసి ఆ చెత్తనంతా ప్రహారీ పైనుంచి రామయ్య పెరట్లో వేసేవాడు. ఒకసారి అలా చెత్తను వేయడం చూసిన రామయ్య ఇలా అడిగాడు, "ఏమిటి రంగయ్య, నీ ఇంటి చెత్తను నా ఇంట్లో పడేయడం ఏమీ బాగోలేదు" అని అన్నాడు రామయ్య. "మీ ఇంట్లో చెత్త వేయాల్సిన అవసరం నాకేంటి" అని బదులిచ్చాడు రంగయ్య. ఒకరోజు రంగయ్య ఇంటికి పొరుగురు జమీందారు సుబ్బయ్య వచ్చారు. అతడి కొడుకుని తన అల్లుడిగా చేసుకోవాలని రంగయ్య భావించాడు. బియ్యమందే విషయాన్ని సుబ్బయ్యతో చెబితే ఆలోచిస్తానని బదులిచ్చాడు. సుబ్బయ్య తన స్నేహితుడు ఈ ఊర్లోనే ఉన్నాడని, అతని పేరు రామయ్య, ఆయన్ని కలవాలని రంగయ్యతో చెప్తే, అతను ఉండేది ఇక్కడే, వెళ్దాం పదండి. రామయ్య ఇంటికి బయలుదేరాడు రంగయ్య. వెళ్తుండగానే ఎక్కడ రామయ్య తన గురించి చెడుగా చెప్తాడో అని భయం మొదలైంది. రామయ్య, సుబ్బయ్య ఎంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు. అడగకుండానే రంగయ్య మంచి వ్యక్తి అని సుబ్బయ్యతో చెప్పాడు రామయ్య. "నా స్నేహితుడు చెప్పాడు కాబట్టే మన బియ్యానికి అడ్డేం ఉండదు. ఆలస్యం అవుతోంది, నేనిక వెళ్తాను" అని వెళ్ళిపోయాడు సుబ్బయ్య. "నిన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాను, నీకు అవేమీ గుర్తులేదా రామయ్య" అని అడిగాడు రంగయ్య. "ఎవరిలోనైనా మంచినే తప్ప చెడు గుర్తు పెట్టుకోను నేను. ఒకవేళ గుర్తు పెట్టుకున్నా ఒకరి గురించి చెడుగా చెప్పే స్వభావం కాదు నాది" అని బదులిచ్చాడు రామయ్య. అప్పట్నుంచి రంగయ్య తన స్వభావాన్ని మార్చుకున్నాడు. అందరితో మంచిగా ఉంటూ తనకు తోచిన సాయం చేయడం మొదలుపెట్టాడు.